ఈరోజు ఒక ప్రత్యేకమైన వ్యక్తి. తన పేరు చెప్పకముందు నేను ఈ వివరణ ఇస్తూ ఉంటాను. ఆ వివరణ ఇస్తున్నప్పుడు మీరు తను ఎవరో గెస్ చేయగలుగుతారో చూడండి. తను ఒక స్త్రీ. తను ఏం చేస్తుందంటే ఒక గల్లీలో తెల్ల అంగి వేసుకొని కుర్చీ పట్టుకొని ఆ కుర్చీ పైన నిలబడి తన చేతులు బాగా పైకెత్తి ఆకాశం వైపు ఎత్తి మౌనంగా ఎటువంటి కదలిక లేకుండా ఒక మాట లేకుండా అట్లే చేతెత్తి ఒక స్టాచ్యూ లాగా నిలబడతారు. ఆ నిలబడుతూ ఉంటే ఆ చుట్టుపక్కనున్న వాళ్ళు, ఆ గల్లీలో తిరిగే వాళ్ళందరూ కూడా ఆవిడని చూస్తూ ఆవిడ గురించి మాట్లాడుతూ, ఏంటి ఈమెకేమైనా పిచ్చి పట్టిందా, ఏంటి అలాగా మౌనంగా నిలబడ్డది అని చూస్తూ ఆమె వైపు వచ్చి ఆమె చుట్టూ కమ్ముకొని అలాగ చూస్తుంటారనమాట. అయితే ఇంకా మనుషులు వచ్చారు అని తెలిసిన వెంటనే తను ఏం చేస్తుందంటే ఆ చైర్ నుండి వెంటనే దిగి కమ్ ఫాలో మీ అంటది. అంటే నన్ను వెంబడించండి, త్వరగా రండి అని అన్నప్పుడు ఇంక అందరూ ఏంటో దిస్ సంథింగ్ డిఫరెంట్ అబౌట్ దిస్ పర్సన్ అని పరిగెత్తుకుంటూ వెళ్తారనమాట. పరిగెత్తుకుంటూ వెళ్తే ఒక హాల్కి నడిపిస్తుంది. ఆ హాల్కి వెళ్ళిన తర్వాత అందరు వచ్చిన తర్వాత వారి అషరర్స్ ఉంటారు కదా, పరిచారకులు ఉంటారు కదా, వారికి చెప్తారు ఏంటిదంటే లాక్ చేసే, డోర్ లాక్ చేసే అంటే అంతమందిని తీసుకొచ్చి హాల్కి నడిపిస్తుంది. హాల్కి నడిపించిన తర్వాత వాళ్ళందరినీ కూర్చోబెట్టి వీళ్ళు లాక్ వేసేస్తారు. ఏంటిది అని అంటే ఆ లాక్ వేసిన తర్వాత తను సువార్త చెప్తుంది. నా సువార్త ముగించేంత వరకు, నేను సువార్త అంటే దేవుని గురించిన విషయాలు ముగించేంత వరకు మీరు ఇక్కడ నుండి బయటికి వెళ్ళటానికి వీల్లేదని ఫోర్స్ఫుల్గా వాళ్ళని బంధించేస్తుంది. ఎవరో చెప్పగలుగుతారా అండి? డస్ ఎనీబడీ నో? మదర్ టెరెసా? కాదండి, మెక్ ఫర్సన్. వెరీ గుడ్, వండర్ఫుల్ అండి. జయలక్ష్మి చౌదం గారు చెప్పారు కరెక్ట్గా. ఏంటిదంటే మెక్ ఫర్సన్. ఆవిడ ఫుల్ పేరు ఏంటిదంటే ఎయిమీ మెక్ ఫర్సన్. జూనియా అంటున్నారండి, జూనియా కాదండి. జూనియా ఒక అపోస్తురాలు. ఎయిమీ సెంపుల్ మెక్ ఫర్సన్. తన వీడియో మీకు వేయబడుతుండగా చూడండి తన ఫోటో. షీ వాజ్ అ పర్సన్ హూ వాజ్ మైటిలీ యూజ్డ్ ఫర్ గాడ్. ఒక కోట్ ఉంటుంది లోకంలో, ఒక కోట్ ఉంటుంది ఏంటిదంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్ అంటారు. అంటే వచ్చేంత వరకు, అంటే ఆ స్థానానికి వచ్చేంత వరకు నువ్వు ఏదైనా చెయ్యి, అంటే 1000 అబద్ధాలైనా ఆడి పెళ్లి చేయి అంటారు మన భారతదేశంలో అయితే. కానీ అక్కడ ఏమంటారంటే ఫేక్ ఇట్ అంటిల్ యూ మేక్ ఇట్. అంటే తనకి అప్పటి వరకు ఇంకా ఆ సేవలో ఎలాగ ముందుకు వెళ్ళాలో తెలీదు, ఎలాగ మనుషుల్ని తీసుకురావాలో తెలీదు. అలాగా ఏదో స్టంట్ వేసి అలాగైనా ఆకర్షించి నేను చెప్పిన ఈ సువార్త వినేంత వరకు మీకు బయటికి వెళ్ళటానికి వీల్లేదు అన్నట్టు వాళ్ళని అందరినీ బంధింపజేసిందనమాట. అయితే ఎయిమీ సెంపుల్ మెక్ఫర్సన్, తన తండ్రి పేరు జేమ్స్ మార్గన్, తన తల్లి పేరు మినీ కెన్నడీ. తను పుట్టింది October 9th, 1890. ఎక్కడ పుట్టారు అంటే కెనడా, ఒంటారియోలో. తను కుమార్తె, వాళ్ళిద్దరికి ఒకటే కుమార్తె, తను ఎయిమీ మెక్ఫర్సన్. అయితే పుట్టుకతోనే ఎయిమీ పుట్టిన వెంటనే తన జీవితకాలం అంతా కాంట్రవర్సీసే అండి. తన జీవితము, తన సేవా జీవితం అంతా కూడా వివాదాస్పదమైన జీవితమే. అటువంటి పరిస్థితుల్లో పుట్టుకతోటే కాంట్రవర్సీతో పుట్టింది. ఏంటి అని అంటే వారి తండ్రి 50 సంవత్సరాలు, వారి తల్లి మినీ వచ్చి 15 సంవత్సరాలు. అనుకుని చూడండి, 50 సంవత్సరాల వృద్ధుడే కదా, అటువంటి ఓల్డ్ ఏజ్ మ్యాన్కి 15-year-old వైఫ్ అంటే అనుకుని చూడండి. అందరూ ఆయనని చాలా తిట్టారంట. ఆయన పెద్దగా పట్టించుకోలేదు. మీరేంటి, మీ వయసు ఏంటి, మీకు 15 years అమ్మాయి పుట్టాల్సిన ఈ వయసులో అటువంటి స్త్రీని పెళ్లి చేసుకుంటారు, అటువంటి బాలికని పెళ్లి చేసుకుంటారు ఏంటి అని అనేక మంది ఆయనని తిట్టడము మొదలు పెట్టారంట. అక్కడే పెద్ద వివాదం స్టార్ట్ అయింది. దాని తర్వాత ఏం జరిగింది అని అంటే అసలు ఎలాగ కలుసుకున్నారు ఆ తండ్రి, ఆ కెన్నడీ, ఆయన పేరేమన్నానండి జేమ్స్ మార్గన్, మినీ ఎలాగ కలుసుకున్నారంటే జేమ్స్ మార్గన్ వారి మొదటి భార్య అనారోగ్యంతో మరణ పడకల పైన ఉన్నప్పుడు ఒక ఆర్టికల్లో
చదివిందంట. ఎవరు? మినీ, అంటే తన ప్రస్తుత భార్య చదివిందంట. ఏంటి ఆర్టికల్ అంటే, ఇలాగా ఈ మార్గన్ వాళ్ళ వైఫ్కి బాగాలేదు, ఎవరైనా తనని అటెండ్ చేయడానికి, తనకి సేవ చేయడానికి, పరిచర్య చేయడానికి ఎవరైనా వస్తారా అని ఆర్టికల్ చదివిందంట. అది చదివి అప్పటికే సేవలో ఉన్నారు. ఎవరు? ఏమీ మెక్ఫర్సన్ వారి తల్లి అప్పటికే సాల్వేషన్ ఆర్మీ అనే సంస్థలో చాలా యాక్టివ్ మెంబర్. షీ వాజ్ అ వెరీ యాక్టివ్ మెంబర్. పరిచర్య చేస్తూ, సువార్త పనిలో ఉంటూ, సండే స్కూల్ తీసుకుంటూ 15 yearsకే అంత యాక్టివ్గా ఉన్న తను ఈ ఆర్టికల్ చదివి మరి ఏమైందో ఏమో అదంతా పక్కన పెట్టేసి సాల్వేషన్ ఆర్మీలో పనిచేయటం ఆపేసి, ఇవాంజలిస్టిక్ మినిస్ట్రీ ఆపేసి వెళ్ళిందంట. వెళ్ళి తనకి పరిచర్య చేయాలని వెళ్ళిన తర్వాత కొద్ది రోజులకి తన భార్య మరణిస్తారు. ఆ మరణించిన తర్వాత ఈ మార్గన్ గారు వచ్చి తనని అడుగుతారు, మినీని అడుగుతారు, నన్ను వివాహం చేసుకుంటావా అంటే, తనకేమైందో మరి, అంత వృద్ధుడైన ఆయనని వివాహం చేసుకున్న తర్వాత, చేసుకున్న మరుసటి రోజే, ద వెరీ నెక్స్ట్ డే ఆఫ్టర్ మ్యారేజ్, మినీ కెనడీ తను తల్లి, ఎవరి తల్లి? ఏమీ మెక్ఫర్సన్ తల్లి మోకరించి, పడకల పక్కన మోకరించి ప్రార్థన చేసిందంట. ఏంటిదంటే, దేవా నన్ను క్షమించయ్యా, నేను తప్పైన మార్గాన్ని ఎన్నుకున్నానయ్యా, నీ సువార్త చేయాల్సిన నేను ఎంతో కంగారు పాటుగా నిర్ణయం తీసుకొని వివాహం చేసుకున్నానయ్యా, నీ సువార్త పనిలో ముందుకు వెళ్ళలేకపోతున్నానయ్యా, నన్ను క్షమించయ్యా. కానీ నువ్వు ఒక అవకాశం ఇస్తే, నాకు ఒక చక్కటి ఆడబిడ్డనిస్తే, ఒక కుమార్తెనిస్తే, నేను ఆ బిడ్డని నీ సేవకి అర్పిస్తానయ్యా. షీ విల్ ప్రీచ్ వాట్ ఐ డెంట్ ప్రీచ్. నేను ప్రసంగించాల్సింది తను ప్రసంగిస్తుంది, నేను ఖాళీ ఉంచిన స్థలము తను నింపుతుందయ్యా, నేను జీవించలేని జీవితము తను జీవిస్తుందయ్యా అని ఒక ఒప్పందము, లేకపోతే ఒక మొక్కుబడి చేసుకుందంట. ఏంటిదంటే, దేవా నువ్వు కానీ నాకు ఒక కుమార్తెనిస్తే, ఆ కుమార్తెని నీకే అప్పచెప్తానయ్యా, నీకే అర్పిస్తానని తన కుమార్తె విషయమై ప్రార్థన చేసిందంట. తను ప్రార్థన చేసిన రీతిగానే తను గర్భం ధరించింది. అయితే ఆ గర్భవతిగా ఉన్నప్పటి నుండే తను విశ్వాసముతో అన్నీ కూడా పింక్ కలర్ చేస్తుందంట. అంటే మనం చూస్తుంటాం కదండి లోకల్లో, బాయ్స్ అంటే బ్లూ కలర్, గర్ల్స్ అంటే పింక్ కలర్ అని, ఇట్స్ లైక్ ఎ సైన్ కదా. సో తన విశ్వాసాన్ని కనపరుస్తూ అన్నీ కూడా తన బట్టలు, పుట్టబోయే బిడ్డకి బట్టలు అన్నీ కూడా పింక్ కలర్లో, కర్చీఫ్స్ అని పింక్ కలర్లో అలాగే చేసిందంట. మాకు కూడా జెడీ ప్రామిస్డ్ చైల్డ్, మా మొదటి కుమారుడు ప్రామిస్డ్ చైల్డ్. అటువంటి పరిస్థితుల్లో చాలామంది మా చుట్టూన్న వారు, నీ కుమారుడు ఇస్తాడు దేవుడు అని దేవుడు నాకు వాగ్దానం చేశారు, మా ఇద్దరికి వాగ్దానం చేశారు, పదే అదే చెప్తా ఉన్నారు. నేను దేవుని పైన అలిగి కొన్ని రోజులు నాకు మిస్క్యారేజ్ అయిన తర్వాత అలిగి నేను ప్రార్థన చేయను అన్నప్పుడు 10 రోజులు ఆయనకి ఎడబాటుగా ఉండి ఎంతగానో వేదంతో, ఒంటరితనంతో ఎందుకు అలాగా మిస్క్యారేజ్ అయిందని ఆయన సన్నిధిలో మొరపెడుతున్నప్పుడు నాలో ఆత్మలో దేవుడు ప్రేరేపిస్తున్నాడు. ఏంటిదంటే, బైబిల్ యాప్ ఓపెన్ చేయి నీ ఫోన్లో. ఎందుకంటే బైబిల్ కూడా తీసుకోలేదు ఇన్ని రోజులు, దేవుని పైన అలిగాను కదండి. నేను దేవునికి ఎంతో లోబడ్డాను, దేవుని సేవలో ఉన్నాను, నాకెందుకు ఇలాగైంది అని దేవుని పైనే తిరగబడ్డాను. అటువంటి పరిస్థితిలో నాలో ఉన్న దేవుని ఆత్మ ప్రేరేపిస్తున్నాడు. ఏంటిదంటే, బైబిల్ యాప్ ఓపెన్ చేసిన వెంటనే యెషయా 9వ అధ్యాయంలో నీకు ఒక కుమారుడు అనుగ్రహింపబడును, హీఈస్ అ వండర్ఫుల్ కౌన్సిలర్, మైటీ సేవియర్ అని ఆ వాగ్దానం రాగానే నేను చూసి ఆశ్చర్యపడ్డాను. ఇప్పుడే మిస్క్యారేజ్ అయి బాధపడుతున్నాను, ఏంటి దేవా అన్నప్పుడు మరలా ఆ వాయిస్, ఆ పరిశుద్ధాత్మ దేవుడు మెల్లగా చెప్తున్నాడు, యాక్సెప్ట్ దట్ ప్రామిస్, ఆ వాగ్దానాన్ని స్వీకరించు, టేక్ ఇట్ యాజ్ ఇట్స్ యువర్ పర్సనల్ అనేసి దేవుడు చెప్తున్నప్పుడు ఏంటో తెలియని విశ్వాసము నాలో వచ్చింది. అవును, ఇది నిజంగానే నా కోసము అని నేను అంగీకరించాను. దాని తర్వాత పదే డిఫరెంట్ చాప్టర్స్ ఆఫ్ బైబిల్ నుండి, వేరే అధ్యాయాల నుండి దేవుడు మరలా అదే చెప్తున్నాడు, నీకు ఒక కుమారుడు అనుగ్రహించబడతాడని. అటువంటి పరిస్థితుల్లో మా చుట్టూన్న వారందరూ కూడా, లేదు మిగతా వారికి అమ్మాయిలు కదా, మీకు కూడా అమ్మాయి పుడుతుంది అంటే, అమ్మాయి అబ్బాయి తేడా లేదు, కానీ దేవుడు ఇచ్చిన వాగ్దానం బట్టి దేవుడు కుమారుడిని ఇస్తాడన్నాడు కదా, ఆయన వాక్యము, ఆయన మాట నిరర్ధకము కాదు కదా అని విశ్వాసముతో మేము, నా భర్త గారు ఎస్పెషల్లీ రాజు గారు ఏం చేసేవారంటే, ఆ బట్టలు
కొన్నాము. చిన్న న్యూ బోర్న్‌కి ఇంకా పుట్టకముందే దానిపైన జెడెక్ జాషువా పాల్ అని పేరు కూడా పెట్టి రాపిచ్చారనమాట. అలాగా వీ ట్రై టు ఎక్స్‌ప్రెస్ అవర్ ఫెయిత్ బికాజ్ వీ నో దట్ వెన్ గాడ్ హాస్ ప్రామిస్డ్ హీ విల్ ఫుల్‌ఫిల్ ఇట్ అని. ఆయన వాగ్దానం ఇస్తే నెరవేర్చే దేవుడని నమ్మాము, అలాగనే చేశాము. నిజంగా అనుకున్నట్టే దేవుడు వాగ్దానం ఇచ్చిన రీతిగానే మొదటి కుమారుడు జెడెక్ పుట్టాడనమాట. అలాగే జరిగింది. సో వై ఐ వాజ్ రిమెంబర్డ్ ఆఫ్ దిస్ అంటే, తన తల్లి కూడా నేను ఒక కుమార్తె గురించి ప్రార్థన చేశాను, నాకు దేవుడు తప్పకుండా కుమార్తెనే ఇస్తాడు అని చెప్పి తన విశ్వాసాన్ని కనపరుస్తూ ఎవ్రీథింగ్ షీ మేడ్ ఇన్ పింక్. ఈరోజు మనం విశ్వాసాన్ని కనపరచడం అంటే ఎలాగంటే, ఎప్పుడు దేవా, ఎప్పుడు అయ్యా, ఇదే అని మనం అనుకుంటూ ఉంటాం కదండి. ఇంకెంతకాలం అయ్యా, అది విశ్వాసం కనపరచడమా? కాదు. యూ షుడ్ టెల్ ఇట్, యూ షుడ్ కన్ఫెస్ ఇట్, సేయింగ్ ఐ నో యూ విల్ డూ ఇట్ లార్డ్. నీ విశ్వాసము చొప్పున నీకు జరుగును అన్న రీతిగా వాట్ యువర్ ఫెయిత్, వాట్ యు డిక్లేర్ త్రూ ఫెయిత్ విల్ హ్యాపెన్. విశ్వాసముతో ఏ మాట పలుకుతున్నారో అది జరుగుతుందని నమ్మాలి. అదే రీతిగా అక్టోబర్ 9వ తారీఖున ఆ చక్కటి కుమార్తె పుట్టింది, బేబీ గర్ల్. అయితే తను పుట్టిన వెంటనే ఆ సాల్వేషన్ ఆర్మీ నుండి అనేక మంది స్త్రీలు వచ్చి ఒక న్యూస్, ఒక వార్త తీసుకొస్తారు తన తల్లి దగ్గరికి, మినీ దగ్గరికి తీసుకొచ్చి ఏమంటారంటే, ఇట్స్ అ గ్రేట్ న్యూస్ దట్ యువర్ డాటర్ ఇస్ బోర్న్. మీ కుమార్తె పుట్టిందని ఆనందంగా ఉంది, కానీ మన ఫౌండర్ అయిన క్యాథరిన్ బూత్ మరణించారు. సాల్వేషన్ ఆర్మీ విలియం బూత్, క్యాథరిన్ బూత్ కదండి ప్రారంభించింది, దర్ ఫౌండర్స్ కదా. ఆవిడ మరణించారు అని చెప్పారు. కానీ ఆవిడ మరణించినప్పటికీ ఆవిడే అభిషేకము, 2 అభిషేకము ఈ బిడ్డ పైన ఉండబోతుంది అని చెప్పారనమాట. చెప్పినప్పుడు తనకు అర్థం కాలేదు, తన తల్లికి అర్థం కాలేదు. కానీ 4 సంవత్సరాల నుండే షీ వాజ్ అ వెరీ డిఫరెంట్ చైల్డ్. ఏమీ సెంపుల్ మెక్ఫర్సన్ అందరి బిడ్డల కంటే చాలా వ్యత్యాసం ఉండింది. 4 సంవత్సరాల నుండే ఆ గల్లీల్లో నిలబడుతూ ఏం చేసేదంటే, బైబిల్ పట్టుకొని స్టోరీస్ చెప్పేది, బైబిల్ స్టోరీస్. తన తల్లి తనకి బెడ్ టైమ్ స్టోరీస్ ఏదైతే చెప్పేదో 4 సంవత్సరాల నుండే తను నిలబడి చెప్తూ ఉండేదన్నమాట. అయితే తనలో ఉన్న గుణగణాలు ఏంటిదంటే, షీ వాజ్ అ ఫియర్లెస్, ధైర్యవంతురాలు, అస్సలు భయము పిరికితనము లేని ఆ చిన్న బిడ్డ. చాలా హెడ్ స్ట్రాంగ్, వెరీ కాన్ఫిడెంట్, చాలా నిశ్చయత కలిగిన ఆ బిడ్డ. అయితే వారి తల్లి ప్రీచింగ్ అని, సండే స్కూల్ టీచింగ్ అని, వివిధ సేవలకు ముందుకు వెళ్తున్నప్పుడు తను మౌనంగా తన తల్లిని చూసేదంట. ఇంటికి రాగానే చైర్స్ అన్నీ, ఇంట్లో ఉన్న చైర్స్ అన్ని పెట్టి తిని ఒక పుల్పిట్టు దగ్గర లేకపోతే ఒక టేబుల్ పైన నిలబడి ఆ ఎంటీ చైర్స్కి, ఆ ఖాళీగున్న ఆ కుర్చీలకి బోధించేదంట, వారి తల్లిని ఇమిటేట్ చేస్తూ. అంటే చిన్నప్పుడు నుండే ఆ ఆసక్తి తనకి దేవుడు పుట్టించాడు, తనలో ఉంచాడు. ఆ క్యారెక్టరిస్టిక్స్, తనలో ఉన్న గుణగణాలు కూడా దేవుడే ఇచ్చాడు. చూసారా, గమనించారండి? ఈరోజు మనం అనుకుంటూ ఉంటాము, వై am I like this, నేనెందుకు ఇలా ఉన్నాను, నేను అందరిలాగా ఎందుకు లేను, వాళ్ళు చూడండి ఎంత కాన్ఫిడెంట్గా, వాళ్ళు చూడండి ఎంత హ్యాపీగా, వాళ్ళు చూడండి ఎంత లౌడ్గా ఉంటారు, బట్ వై am I like this అని థాట్ మీకు ఎప్పుడైనా వచ్చిందా? దేవుడే మిమ్మల్ని ఆ రీతిగా, ఆ యూనిక్ వేగా సృష్టించాడు, నమ్మండి. హీ హ్యాస్ మేడ్ యూ, హీ హ్యాస్ క్రియేటెడ్ యూ టు బీ దట్ వే. గర్వము దేవుడి నుండి వచ్చింది కాదు, గర్వం అంటే అపవాది నుండి వచ్చింది. కానీ ఆ అనువైన గుణము, తగ్గించుకునే గుణము, మౌనంగా ఉండే గుణము, లేకపోతే ఇతరులకి పంచే గుణము, మంచివి ఏమైనా వచ్చినాయంటే అది దేవుడి నుండి అనుగ్రహించబడింది. అవి దేవుడు ఇచ్చిన గుణగణాలు మీకు. డోంట్ టేక్ యువర్ వీక్నెసెస్ యాజ్ వీక్నెసెస్. దేవుడు అంటాడు, మీ వీక్నెస్ అంట, మీ బలహీనతలన్నీ నాకు అప్పచెప్పండి, వాటిని నేను బలముగా మారుస్తాను అంటున్నాడు. ఈరోజు మీ వీక్నెసెస్ ఎటువంటి రీతిగా ఉన్నా కానీ దేవునికి చెప్పండి, దిస్ ఇస్ మై వీక్నెస్ లార్డ్, ఇది నా బలహీనత అయ్యా, నాకు సరిగ్గా మాట్లాడటం రాదు, సరిగ్గా ఎక్స్ప్లెయిన్ చేయటం రాదు, ఏది చేసినా విఫలం అయిపోతుంది, దిస్ ఇస్ మై వీక్నెస్ అని దేవుని దగ్గరికి తీసుకురండి. ఆ వీక్నెస్ని కూడా దేవుడు బలంగా వాడుకుంటాడు.